హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో క్యాపడోకియా రీజియన్లో ఉన్న ఒక లెస్ ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ చూపిస్తున్నా. క్యాపడోకియాని ఏన్షియంట్ టైమ్స్లో కట్పుత్కా అనేవాళ్ళు, అంటే ద ల్యాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ హార్సెస్ అని. 1.5 hours డ్రైవ్ తర్వాత ఆ ఎగ్జైటింగ్ ప్లేస్ రీచ్ అయిపోయాం. కైసరీ అవుట్స్కర్ట్స్లో ఉన్న మౌంట్ ఆర్చెస్ దగ్గర ఉన్నాం. గొరెమి నుంచి టాక్సీలో 1.5 hours పట్టింది. దీని స్పెషాలిటీ ఏంటో వెనకాల కనిపిస్తోంది కదా, ఫుల్ ఆఫ్ కేబుల్ కార్స్ అండ్ పైన స్నో ఉంది. ఇది స్కీయింగ్ రిసార్ట్. ఫిబ్రవరిలో వస్తే ఫుల్ ఆఫ్ స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. స్కీ చేయొచ్చు. ఏప్రిల్లో ఉన్నాం, బట్ ఇంకా స్నో ఉంది. వింటర్ లో వెనకాలంతా కూడా స్నో కవర్డ్ గా ఉంటుంది. ఆర్చెస్ మౌంటైన్ ఒకప్పుడు వాల్కనిక్ మౌంటైన్ లా ఉండేది. ఈ మౌంటైన్ ఎరప్ట్ అవడం వల్ల వచ్చిన లాభాతోనే గొరెమేలో రకరకాల ఫార్మేషన్స్ అవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఆర్జియస్ మౌంటైన్స్ పైకి వచ్చేసాం. స్నో ఉంది, మొత్తం స్నో బాల్స్ చేసుకుని ఆడుకుంటున్నాం. ఇంకా పైన ఉంది కదా, అది స్కీయింగ్ రిసార్ట్, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఒకసారి చుట్టూ చూడండి, వెరీ వెరీ నైస్ ప్లేస్. టూరిస్టులు కూడా చాలా తక్కువ ఉన్నారు, అయినా కానీ కేబుల్ కార్స్ ఆపరేట్ చేస్తున్నారు. సో లెస్ క్రౌడ్స్ అండ్ మోర్ ఫన్. క్యాపడోకియా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆర్జియస్ మౌంటైన్స్ డెఫినెట్లీ విజిట్ చేయండి. యుల్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. స్నో కరిగిపోతోంది, చూస్తున్నారుగా, అంతా వాటర్ అయిపోతుంది. అంతా వాటరీగా ఉంది ఇక్కడ. వన్ మోర్ టైం. రాగానే నాకు ఫస్ట్ స్విట్జర్లాండ్ గుర్తొచ్చింది. స్విట్జర్లాండ్లో షిల్టోన్ అని 360-degree వ్యూతో ఒక ప్లేస్ ఉంది, నాకు అది గుర్తొచ్చింది. ఆర్జియస్ మౌంటైన్స్ స్కీ రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చేసాం. టర్కిష్ రావియోలీ, ఇది స్పినాచ్ గోట్లు. ఇంకొక టర్కీ స్పెషాలిటీ గుల్ కట్మెర్ కట్లీ. మౌంట్ ఆర్జియస్ పైన 2 hours స్పెండ్ చేసాం. మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం. ఆర్జియస్ మౌంటైన్స్ కి ఒక 5 minutes కొంచెం ముందుకు వస్తే బ్యూటిఫుల్ లేక్ ఉంది ఇక్కడ. అక్కడ అందరు వెనకాల క్యాంపింగ్ చేస్తున్నారు. వెరీ వెరీ కోల్డ్. క్యాపడోకియాలో హాట్ ఎయిర్ బెలూనే కాదు, మౌంట్ ఆర్జియస్ కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.